జై శ్రీకృష్ణ. నక్క, కొంగ ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ కూడా ఎప్పుడూ కలిసి ఉండేవారు. అడవి మొత్తం కలిసే తిరుగుతూ ఉండేవారు. ఒకరోజు నక్క ఇంటి దగ్గర ఉన్నప్పుడు నక్క ఇలా అనుకుంటుంది, నా స్నేహితురాలైన కొంగని ఒక్కసారి భోజనానికి ఇంటికి పిలవాలని అనుకున్న మరుసటి రోజు నక్క కొంగతో ఇలా చెప్తుంది, స్నేహితురాలా, నీవు ఇంటికి ఒకసారి రా, మంచి భోజనం మన ఇద్దరం కలిసి చేద్దామని. అప్పుడు ఆ కొంగ, సరే వస్తాను, రేపే వస్తాను, సరేనా అంటుంది. అప్పుడు ఆ నక్క చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత రోజు నక్క కొంగ కోసం భోజనానికి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. అవన్నీ చూసి కూడా కొంగ ముఖంలో ఆనందం ఉండదు. నక్క ఆలోచిస్తుంది, ఏమైంది నా స్నేహితురాలికి అని. అప్పుడు నక్క స్నేహితురాలతో ఇలా అంటుంది, రా స్నేహితురాలా, ఇలా వచ్చి కూర్చో, ఇద్దరం కలిసి భోంచేద్దామని. అప్పుడు ఇద్దరు కూర్చుని భోజనం ప్రారంభిస్తారు. ఆ సమయంలో కూడా కొంగ చాలా బాధగానే ఉంటుంది. నక్క కొంగతో ఇలా అంటుంది, ఈ వంటలన్నీ నేనే చేశా, చాలా ప్రేమగా చేశా నీ కోసం, అన్నీ కూడా చాలా రుచిగా కూడా ఉన్నాయి, మనమిద్దరం ఇంకా భోజనాన్ని ప్రారంభిద్దామని అంటుంది. నక్క తనకు నచ్చినవన్నీ చాలా ఇష్టంగా తింటూ ఉంటుంది. కానీ కొంగ మాత్రం తన పెద్ద ముక్కుతో ఆ ప్లేట్లో ఉన్నాయి తినలేకపోతుంది. కొంగ తిందామన్నా సరే తినలేకపోతుంది. స్నేహితురాలు వచ్చిన సంతోషంతో నక్క తన స్నేహితురాలు తింటుందో లేదా అని గమనించక తనే తింటున్నది. కొంగ మాత్రం ఎంత ప్రయత్నించినా సరే తన పెద్ద ముక్కుతో ఆహారాన్ని తినలేకపోతుంది. ఆహారం మొత్తం తింటూ ఉండగా నక్క కొంగకి కోపం వస్తుంది, నేను తినలేకపోతున్నానని. కొంగ ఇలా అంటుంది, నాకేమో వద్దు, నేను ఇంటికి వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయింది. నక్కకు ఏమీ అర్థం కాలేదు, ఎందుకు నా స్నేహితురాలు ఇలా చేసిందని. ఆ తర్వాత రోజు ఇద్దరు యథావిధిగా అడవిలో మళ్ళీ కలుస్తారు. అప్పుడు నక్క ఇలా అడుగుతుంది కొంగని, ఏమైంది స్నేహితురాలా, నిన్న అలా తినకుండా ఇంటికి వెళ్ళిపోయావు, నాకు చాలా బాధగా అనిపించింది అని అడుగుతుంది. అప్పుడు ఆ కొంగ, ఏమీ లేదులే, ఈరోజు నైటు మా ఇంటికి డిన్నర్కి రా అని పిలుస్తుంది నక్కని. సరే వస్తాను అని చెప్పింది నక్క. మనసులో కొంగ నక్కని ఇలా అనుకుంటుంది, కావాలని ప్లేట్లో పెట్టింది, నేను భోజనం తినలేనని అని అబద్ధం చేసుకుంటుంది కొంగ. నక్క కొంగ వాళ్ళ ఇంటికి వెళుతుంది. అప్పుడు కొంగ కావాలనే లోతున్న పాత్రలో జారలో వేసి పెడుతుంది మొత్తం భోజనం అంతా. అప్పుడు నక్క సరిగ్గా తినలేకపోతుంది. కొంగ మాత్రం చక్కగా తింటుంది తన భోజనం. నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నన్ను హేళన చేసావు, అందుకే నేను కూడా ఇలా చేశాను అని కొంగ అన్నది. అప్పుడు నక్క అంటుంది, అయ్యో, నన్ను ఎలా అపార్థం చేసుకున్నావా, నేను అసలు గమనించలేదు ఆ రోజు, నీవు వచ్చావని సంతోషంలోనే ఉన్నా, ఆ రోజు నాకు అర్థం కాలేదు, నువ్వు అలా అంటే నేను స్పూనుతో నీకు తినిపిద్దిను కదా అని నక్క చాలా బాధపడుతుంది. అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నాక అప్పుడు నక్క ఏమి చేస్తుందంటే ఆ పాత్రలో స్ట్రా వేసుకుని తాగుతూ ప్రారంభిస్తుంది. అప్పుడు ఇద్దరు కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉంటారు. అప్పుడు కొంగ నక్క తెలివిని చూసి చాలా సంతోషపడుతుంది, నేను కూడా ఆ రోజు ఇలాగే భోజనం చేయవలసింది, నేను నిన్ను అపార్థం చేసుకుని చాలా బాధ పెట్టాను అని కొంగ నక్కతో చెప్తుంది. అప్పుడు నుండి ఒకరికొకరు అపార్థాలు చేసుకోవటం మానేసి వాళ్ళిద్దరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన జీవితంలో కూడా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఎవరినైనా అపార్థం చేసుకోకుండా వాళ్ళకి ఉన్న దాంట్లో చూసినప్పుడు మనం అడ్జస్ట్ అయిపోవాలి, అంతేగాని అపార్థం చేసుకోకూడదు. శ్రీరామ రక్ష.